రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 6 నెలలు గడుస్తున్న సందర్భంగా వారు పిసిసి అధ్యక్షుడిగా ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నటువంటి సంగతి మీకు తెలుసు. రకరకాల అంశాలను అడ్డం పెట్టి ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్క ప్రధానమైనటువంటి హామీలు నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ఈరోజు భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ తరఫున బహిరంగ లేఖను ఈరోజు విడుదల చేయడం జరుగుతూ ఉన్నది. సీఎం గారు మీరు బాధ్యత చేపట్టి 6 నెలలు గడుస్తున్నా 100 రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా మీరు మాటిచ్చారు. 99 రోజులకు ఎలక్షన్ కోడ్ వచ్చిందని, ఎలక్షన్ కోడ్ తర్వాత హామీలు నెరవేరుస్తారని, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ సందర్భంగా హామీలు నెరవేర్చలేరని చెప్పి తప్పించుకొని తిరిగారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా అయిపోయింది. మీరు చెప్పినటువంటి అన్ని రకాల సమయాలు గడువులు పూర్తయినాయి. కానీ ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక కాలయాపన చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోతున్న సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. రైతులకు 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తారని గతంలో చెప్పి డిసెంబర్ 9వ తారీఖు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తారని చెప్పినటువంటి మీరు మళ్ళీ 100 రోజులు గడువు అడిగింది మీరే. మళ్ళీ మొన్న ఎన్నికల సందర్భంగా ప్రజల ఆగ్రహాన్ని చూసి, రైతుల ఆగ్రహాన్ని చూసి ఆగస్టు 15వ తారీఖు వరకు మీరు గడువును అడగడమే కాకుండా వివిధ దేవుళ్ళ మీద కూడా ఒట్లు పెట్టుకున్నటువంటి సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ రకంగా మరొక్కసారి బాట తప్పడమే కాకుండా ఆ ఫలితంగా ప్రజాగ్రహానికి గురైనటువంటి ఈ ప్రభుత్వం 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కేవలం 8 పార్లమెంట్ సీట్లకు మాత్రమే పరిమితమైన సంగతి గుర్తు చేస్తూ ఉన్నా. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా 8 సీట్లలో విజయం సాధించిన సంగతి గుర్తు చేస్తూ పూర్తిగా ఈ ప్రభుత్వం ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను.